చేస్తున్నావు, ఇక కొత్తపల్లి నుంచి రోడ్ చేస్తున్నావు, ఎన్నో హామీలు ఇచ్చినావు, ఉచిత వాగ్దానాలు ఇచ్చేసినావు. మన అభివృద్ధి మేము ఏం నోచుకోలేము. అలాంటిది నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేవు. ఇప్పుడు కాంగ్రెస్లో ఏం చేద్దాం అనుకుంటా నాకు అర్థమవుతలేదు. ఇలా నీలాంటి పార్టీ మారడం వల్ల ఇప్పుడు సుందరలక్ష్మి పార్టీ మారట్లా నేను కూడా పార్టీలోకి వచ్చేసి మేము ఎన్నో ఇబ్బందులు గురి అయినాము. ఇలా ఎంతో అవమాన పాలు అయిపోయినాము గ్రామ స్థాయిలో. అలాంటిది ఇలా మీరు కూడా పార్టీ మారితే ఇప్పుడు నాలాగా ఎంతోమంది ఇంకా మోసపోతుంటారు, ఎంతోమంది అవమానం జరుగుతూ ఊళ్ళో ఎన్నో గొడవలు అవుతుంటాయి. మిమ్మల్ని నమ్ముకొని పార్టీలు మిమ్మల్ని నమ్ముకొని ఎంత పిచ్చలాగా జనాలు ఉంటున్నారు. అందుకని నేను గ్రహించేసి నాకు ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ నచ్చక నేను పక్క జరుగుతున్నాను. నాకు ఏ అవకాశం లేక కాదు. ఎందుకంటే ఇది ఇలాగే ఉంటుంది. మీ టైంకి మీరు ఎక్కడ వెళ్ళిపోతారు. మిమ్మల్ని నమ్ముకొని కింద వాళ్ళకి ఇప్పుడు మీ వర్గం నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కింద సుందరెడ్డి కింద కానీ ఊళ్ళో గ్రామస్తులు కానీ కింద అణచివేత గురవుతారు. ఇప్పుడు ఇక అది గ్రహించండి. మిమ్మల్ని నమ్ముకొని మేము జీవితాలు ఖరాబ్ చేసుకోవాలి, మేము నాశనం అయిపోవాలి. దయచేసి మెదక్ జిల్లా ప్రజల ప్రతి ఒక్కరు చెప్తున్నాను, స్వతంత్ర అభ్యర్థి నేను ఉంటున్నాను, నేను పోటీ చేస్తున్నాను, నాకు గెలిపించండి. నేను ప్రతి ఒక్క విద్య, వైద్యం, ఆరోగ్య, రవాణా ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తాను చెప్తున్నా. వీళ్ళు ఎందుకంటే ఈ 100,000 కోట్లను మీరు చూసి మురిచిపోకండి. అది నీ చుట్టం కాదు, నీ ఇంటోడు కానీ, అన్న కానీ, తమ్ముడు కాదు, ఎవడైనా సరే. నేను క్లియర్గా చెప్తున్నా. నేను నాకు తిట్టినా, కొట్టినా, భయపెట్టినా, బ్లాక్మెయిల్ చేసినా భయపడేది ఏం లేదు. వీళ్ళు చేసేది ఏముండదు. వాళ్ళు ఏదో ఇలా పాటలు పాడి ఆ పాట కట్టించేసి రథాలు తిప్పుకుంటా, డబ్బులు పంచుకుంటా, మందు పంచుకుంటా ఇలా మీటింగ్ పెట్టగానే మీరు పడిపోతున్నారు, మోసపోతున్నారు. అదంతా అవినీతి డబ్బు మనదే. ఇలా మళ్ళీ గెలిచిన తర్వాత 5 ఏళ్ళ కొత్త ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. కొత్త ప్రభాకర్ రెడ్డి 2 సార్లు పీరియడ్లో చేసిండు. ఏం చేసిండు? ఢిల్లీలో పోయి సెటిల్ అయిపోయింది. ఈరోజు అలాంటి పరిస్థితి జరుగుతుంది. మళ్ళీ మీరు ఒకసారి గెలిచిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అంటే అటు చూడగలుగుతున్నాము. ఎంపీ అది కూడా దొరకడు, కనిపించారు, మీటింగ్లో దొరకరు, ఇక్కడ ఊళ్ళో కూడా దొరకరు, ఊళ్ళో సమస్యలు పట్టించుకోరు. అందుకని మీరు ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను, మోసపోకుండా అట్లా. ఎంపీ ఎలక్షన్ చాలా విలువైనవి. ఎందుకంటే స్టేట్ లెవెల్ ఉన్న పార్టీలు చిన్న పార్టీలు ఇవి. వీళ్ళకు సీఎంకు లోకల్ పార్టీకి సంబంధం లేదు. అందుకని ఎంపీ ఏంటంటే ఇండిపెండెంట్ ఉండి పోయినసారి నా 3 ఎంపీ గెలిచిర్రు వేరే స్టేట్. అలా మన దగ్గర ఎందుకు కాదు? మన దగ్గర రికార్డు ఉంటుంది కదా. ఒకసారి మీరు ఎంపీ ఇండిపెండెంట్ గెలిపించేస్తే వాళ్ళకు కూడా సిగ్గు శరం వచ్చేసి వాళ్ళు ఏమో మార్చుకోవాలి. మనం ఎన్ని లక్షలు వేలు ఖర్చు చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా మనకు విలువ లేదు. ఎన్ని పార్టీ మీటింగ్లు పెట్టేసి, ఎన్ని ఎమ్మెల్యే ఎంపీలు, సీఎం కూడా మీటింగ్ పెడితే కూడా గెలవలేకపోతున్నాము. అంటే అవినీతి పనులు నిలబెడుతున్నాము, అవినీతి డబ్బు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. అది గ్రహించేసి ఏం చేస్తారంటే, అరే ఇండిపెండెంట్లో కూడా ఇండిపెండెంట్లకు గెలిపిస్తుంటే మాట కోరుకుని ప్రజలు. అందుకని మంచి నాయకత్వం ఉన్న లక్షణం, చదువు అన్ని ఉన్న అవినీతి డబ్బు లేకుండా అక్రమ ఆరోపణ లేని నాయకత్వం ఇచ్చేస్తే మంచి చేస్తారు నమ్మకంతో వాళ్ళు కూడా అలాంటి క్యాండిడేట్లకి సీట్లు ఇస్తుంటారు. మనం మోసం పోయిన రోజు వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. గ్రహించండి. దయచేసి నాలాగోరు మోసపోకండి. అందరూ ముందుకు రండి. యువత అందరూ ప్రతి ఒక్కరు మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, సిద్దిపేట సంగారెడ్డి ప్రజలందరికీ, యువత పెద్ద చిన్న అందరి తేడా లేకుండా ప్రతి ఒక్కరు, నాకు డబ్బు లేనందువల్ల నేను వెనుకగిపోతున్నాను. ఎవరైనా తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా నాకు సపోర్ట్ చేసి, నాకు అవకాశం ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకు తీసుకెళ్తాను. చైతన్యం వస్తున్న ప్రజలందరిలో ప్రతి గ్రామాన్ని తిరుగుకుంటూ ప్రచారం చేసి నేను చైతన్యం చేసుకుంటా. కంపల్సరీ నేను గెలిచే కెపాసిటీ నేను పెంచుకుంటా. నేను దయచేసి నమ్మండి. తెలుగు ప్రజలారా, ఎంతోమంది హెల్ప్ చేసి ఎంతోమంది సహకారం చేస్తున్నారు. ఎంతో సోషల్ మీడియా లాగా అక్కడ ఇక్కడ చిన్న ఏం లేని కూడా ఏదో చిన్న వైరల్ చేసుకుంటా ఫేమస్ చేస్తున్నారు. అట్లా కాదు. ఇది అసలు దేశానికి సంబంధించింది. మన రాష్ట్రాలకు, దేశానికి, గ్రామాలకు సంబంధించిన ఇవన్నీ. అభివృద్ధి అంటే ఎంపీ ఎలక్షన్లో ఉంటాయి. అసలు మేము ఏదో టైంపాస్కి ఎన్నో విలువ ఉన్నాయి అన్ని ఎన్నో వైరల్ చేసుకుంటే ఎంతోమంది అది చేస్తున్నాము. అది కాదు అసలుది. ఈ ఎలక్షన్లు మనం ఎందుకులే, మనకి ఓటు ఎందుకులే, మన రాజకీయం ఎందుకు అనుకుంటాం. కానీ రాజకీయం అయినా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాజకీయం పైన యువత ఆధారపడి, రాజకీయం పైన మన బతుకులు ఆధారపడి ఉంటాయి. అది గ్రహించి అందరూ వైరల్ చేయాల్సింది కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్క సపోర్ట్ చేసి, ప్రతి ఇంట్లో బయట అందరు చెప్పుకుంటూ, అరే ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక ఫస్ట్ టైం 3 రూపాయలకు అవకాశం ఇచ్చేసినాం కాబట్టి ఇస్తున్నాము. అది కాదు అసలుది. ఈ ఎలక్షన్లు మనం ఎందుకులే, మనకి ఓటు ఎందుకులే, మన రాజకీయం ఎందుకు అనుకుంటాం. కానీ రాజకీయం అయినా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాజకీయం పైన యువత ఆధారపడి, రాజకీయం పైన మన బతుకులు ఆధారపడి ఉంటాయి. అది గ్రహించి అందరూ వైరల్ చేయాల్సింది కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్క సపోర్ట్ చేసి, ప్రతి ఇంట్లో బయట అందరు చెప్పుకుంటూ, అరే ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక ఫస్ట్ టైం 3 రూపాయలకు అవకాశం ఇచ్చేసినాం కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఒక అవకాశం ఇద్దాము. వాళ్ళ ఇంట్లోకి మేము పెట్టారు. ఈయన కూడా అదే గవర్నమెంట్ ఇళ్ళకి తెచ్చుకుంటారు. కాబట్టి మిగతా జీతం మొత్తం ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి నేను ప్రతి నెల ఖర్చు చేస్తాను. వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. ఇంకోటి పార్లమెంట్లో అక్కడ కూడా మనకు లంచ్ కాస్ట్ 3-4 లక్షలకు తిండి ఇంటర్వ్యూలు. ఏం చేస్తాను ఇంటర్వ్యూలు? కార్లు, వీళ్ళ ఫార్చునర్లు, వీళ్ళ విల్లాలు ఇక్కడ ఉండగా కోటర్స్ కూడా కోటర్స్ ఉండరు. అలాంటి దృష్టిలో మనం ఉంటున్నాము. మన డబ్బు మీదనే మనం గెలిపిస్తాం. ఓటు వారికి ఖర్చు చేస్తారు. వాళ్ళదేం పోతుంది? బిజినెస్ లెక్క ఖర్చు. ఇప్పుడు ఎవరైనా షాప్ పెట్టుకొని బాగుపడాలంటే ఎంతో రోజులు టైం పడుతుంది. అలాంటి వీళ్ళు ఒకసారి గెలిచినామంటే లైఫ్ టర్న్ అయిపోతుంది. వాళ్ళు ఎందుకు తరతరాలు ఒక వర్గం డెవలప్మెంట్ చేసుకుంటారు, ఒక కులమాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు, ఒక కూటాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు తరతరాలు అది పెట్టుబడి పెడుతున్నారు అంతే. అది మనము గ్రహించాక మనము ఈ పాటలకు వాడి, ఈ లీడర్లకు వాడి దానికి మనం మోసపోతున్నాం అంతే. ఎదిరించడం ప్రశ్నించడం మొదలు పెట్టండి. రాజకీయంలో ఇన్వాల్వ్ కండి. చాలా మంది సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? మనం ఇప్పుడు నాకు మీరు సపోర్ట్ చేస్తే మీకు మీరు సపోర్ట్ అలాంటి 1000 మంది పుట్టుకొస్తుంటారు. మనం పట్టించుకున్న రోజులు ఎవరు పట్టించుకోరు. వీడికి ఎందుకు అని అనుకుంటే, మనకెందుకు అనుకుంటే అలాగే ఉండాల్సి వస్తుంది. ఇలా అనుభవించినా కాబట్టి నాలాగా ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు. ఎంతోమంది
ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి నేను అందరి తరపున నేను రాగలిగినా, నేను భయపడా, నేను పుట్టిన ఒకనాడు సచ్చిన ఒకనాడు తెలుసు. వీళ్ళు అవినీతి పరంగా ఎన్నో సంపాదించుకుంటారు, వాళ్ళకే భయం లేనప్పుడు ఇలా వాళ్ళు జైలుకి వెళ్తామని తెలుసు, అన్ని చేస్తామని తెలుసు. సీఎంలు పిఎంలు ఎమ్మెల్యే ఎంపీలు జైలుకి వెళ్ళేసి వస్తున్నారు, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలు సీఎంలు అవుతున్నారు. మరి వాళ్ళకి అంత రుబాబు ఉన్నప్పుడు మనం చదువు సంస్కారం ఉండి తెలివి ఉన్న మనం ఎందుకు రావద్దు ముందుకు? మనలకు ఉండదు. మనం తిన్నమా తాయినమా పన్నమా మనకి ఎందుకు పక్కడు ఏమైపోతాం గ్రహిస్తాం. అందుకని ఇలా అయిపోతుంది, దేశం ఇట్లా తగలబడిపోతుంది. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడితే మనం క్షమించండి, మన్నించండి, ఒక అవకాశం ఇచ్చి గెలిపించండి ప్లీజ్. ఎవరైనా నాకు డబ్బులు వల్ల ముందు వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు 100 కోట్ల అవినీతి సంపాదించుకున్న డబ్బు ఉంది కాబట్టి ఖర్చు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు డబ్బులు లేనందువల్ల నేను ప్రచారం సరిగా వెళ్ళలేకపోతున్నాను. అందుకని సోషల్ మీడియా నమ్ముకొని అన్న వాళ్ళకి కొందరు ఛానల్స్ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నట్లు వాళ్ళ కొంచెం రీచ్ అవ్వగలుగుతున్నాను. దయచేసి నాకు ప్రతి ఛానల్ ప్రతి మొబైల్ నుంచి అందరికీ ప్రతి ఒక్కరు షేర్ చేసుకొని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు కొంచెం నా రీచ్ చేయాల్సిన కోరుతున్నాను. ఇంకా అలాగే ఇంకోరైనా మానవత్వం చాటుకొని మంచితనంతో ముందుకెళ్తారు, మనవాడు అనుకొని నాకు ఎంతో సాయం చేసి చాలామంది ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. అలాంటి మంచి మనసున్న పెద్ద మనుషులు ఎవరు వచ్చేసి నాకు సహకరిస్తా నేను తప్పకుండా